భారతీయ పురాణాల నిగూఢ లోకంలోకి స్వాగతంకాల గమనంలో మరుగున పడిన అద్భుతమైన రహస్యాలు మీకోసం. త్రిమూర్తులైన బ్రహ్మవిష్ణు శివులు కేవలం దేవతలు మాత్రమే కాదనివారు కాలగమనంలో సృష్టిస్థితి లయలకు ప్రతీకగా ప్రతి మానవుడి జీవిత చక్రంలో నిరంతరం పనిచేస్తారని ఉపనిషత్తులు వివరిస్తాయి. పవిత్ర దర్భగడ్డి దేవతలకు పితృదేవతలకు మధ్య ఒక వారధిగా పనిచేస్తుందని దానిపై సమర్పించిన ఆహుతులు నేరుగా వారికి చేరుతాయని వేదాలు చెబుతాయి. మన శరీరంలోని ప్రతి శ్వాసలో నూహంస గానమనే అదృశ్య ధ్వని ఉంటుందని, అది ఆత్మ యొక్క ప్రయాణానికి మోక్ష మార్గానికి ఒక అంతర్గత మార్గదర్శకమని యోగశాస్త్రాలు చెబుతాయి. గంగానది భూమిపైకి అవతరించినప్పుడు ఆమె తన ప్రవాహంలో కేవలం నీటిని మాత్రమే కాకుండా దేవలోకం నుండి వచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా తీసుకువచ్చిందని, అది మానవాళికి ఒక దివ్యవరమని చెబుతారు. విష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆయన నిశ్వాసం నుండే సమస్త కాలాలు యుగాలు జీవరాశులు ఉద్భవిస్తాయని, అది విశ్వానికి ఒక అనంతమైన శ్వాస లాంటిదని పురాణాలు వివరిస్తాయి. సూర్యదేవుడు ఉదయించినప్పుడు వెలువడే అరుణ కిరణాలు కేవలం కాంతి కాదు, అవి విశ్వంలోని సకల రోగాలను నయం చేసే దివ్యమైన ఔషధ గుణాలు కలిగి ఉంటాయని పురాణాలు చెబుతాయి. పవిత్ర యజ్ఞ అగ్నిలో సమర్పించే ప్రతి ఆహుతి కేవలం భౌతిక వస్తువు మాత్రమే కాదని, అది మన అంతర్గత కోరికలను అహంకారాన్ని దైవానికి అర్పించే ఒక ఆధ్యాత్మిక ప్రతీక అని వేదాలు వివరిస్తాయి. శివుని నెత్తిపై ఉండే అర్ధచంద్రుడు కాలచక్రానికి ప్రతీక అని, ఆయన కాలాతీత శక్తిని నిరంతర పరిణామాన్ని తనలో నిక్షిప్తం చేసుకున్నాడని కొన్ని తాంత్రిక ఆగమాలు వివరిస్తాయి. రామాయణం లోలంకను దహనం చేసిన హనుమంతుడు తన తోక అగ్నితో నిండినప్పుడు అది కేవలం లంకకు హాని చేయడానికే కాకుండా భూదేవిపై పేరుకుపోయిన పాపాలను ప్రక్షాళన చేసిందని కొన్ని అరుదైన కథలు చెబుతాయి. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించే ముందు తనలో నుండి కామం, కోరిక అనే శక్తిని సృష్టించి దానిని విశ్వ సృష్టికి ప్రాథమిక ప్రేరణగా ఉపయోగించాడని, ఇది సృష్టి యొక్క మూల రహస్యమని పురాణాలు చెబుతాయి. ఈ కథలు కాల గర్భంలో నిక్షిప్తమైన ప్రాచీన గుడుల గోడలపై చెక్కిన అపురూప శిల్పాల వలెవాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు సౌందర్యం దర్శనమిస్తుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ అద్భుతమైన రహస్యాలపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి మరియు మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.